ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో రాజయ్య, రంగమ్మ అనే భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు, పేరు రవి. రాజయ్య, రంగమ్మ ఆరు బయట కూర్చొని ఇలా మాట్లాడుకుంటారు. రంగమ్మ, మన అబ్బాయికి 10వ తరగతి పూర్తయింది కదా, వాడిని కాలేజ్లో చేర్పిస్తాను. ఒకసారి వాడిని ఇక్కడికి రమ్మను. ఈ విషయంపై వాడితో మాట్లాడాలి. వాడు స్నేహితులతో బయటికి వెళ్ళాడండి. వచ్చేసరికి సాయంత్రం అవుతుంది. వాడిని మంచి కాలేజీలో చేర్పించాలి రంగమ్మ. వాడు బాగా చదివి మంచి ఉద్యోగం చెయ్యాలి. వాడి చదువు కోసం, వాడి భవిష్యత్తు కోసం నేను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను. మనలా కాకుండా వాడొక మంచి స్థాయిలో ఉండాలి. అది నా కల. సరే రంగమ్మ, నేను పనికి వెళ్తాను. సాయంత్రం ఇంటికి వచ్చాక వాడితో మాట్లాడుతాను అని చెప్పి రాజయ్య పనికి వెళ్ళిపోతాడు. తరువాత రాజమ్మ బియ్యమేరుతూ ఉంటుంది. అదే సమయానికి తన కొడుకు రవి అక్కడికి వస్తాడు. అప్పుడు రవి, అమ్మా, ఆకలేస్తుందే, తొందరగా అన్నం పెట్టు. ఇంకా వంట మొదలు పెట్టలేదురా, కాసేపు ఆగు. పొద్దున్ననగా బయలుదేరావు, మధ్యాహ్నానికి ఇంటికి తిరిగి వచ్చావు. అంతవరకు ఎక్కడికి వెళ్ళావు? స్నేహితులతో అలా సినిమాకి వెళ్ళానమ్మా. రవి, సాయంత్రం మీ నాన్న వచ్చి నిన్ను కాలేజీలో చేర్పించడం కోసం నీతో ఏదో మాట్లాడుతాడంటరా. అబ్బా, మొన్నే కదమ్మా 10వ తరగతి అయ్యింది, మళ్ళీ కాలేజ్ అంటారేంటి? అదేంట్రా అలా అంటున్నావు? మీ నాన్న నీకోసం, నీ భవిష్యత్తు కోసం ఎన్ని కలలు కంటున్నారో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా రంగమ్మ తమ్ముడు గిరీశం అక్కడికి వస్తాడు. ఏంటక్క, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటున్నారా? రారా గిరీశం, చాలా రోజులకి వచ్చావు. ఏదైనా పని పడిందా ఇలా వచ్చావు? ఏమీ లేదక్క, మన రవిని కాలేజీలో చేర్పించడానికి బావగారు నన్ను తోడుగా రమ్మన్నారు. అప్పుడు రంగమ్మ, రే రవి, మావయ్యతో మాట్లాడుతూ ఉండు, ఈలోపు నేను వంట చేయడానికి వెళ్తాను అని అంటుంది రంగమ్మ. సాయంత్రం రాజయ్య ఇంటికి వస్తాడు. అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు రాజయ్య గిరీశంతో, గిరి, మన రవి చదవడం కోసం మంచి కాలేజీలు కనుక్కోమన్నాను. కనుక్కున్నావా? హా, కనుక్కున్నాను బావా. కాకపోతే ఫీజు కాస్త ఎక్కువ అవుతుందన్నారు. ఫీజు ఎంతైనా పర్వాలేదురా, కాకపోతే వీడు బాగా చదువుకొని మంచి స్థాయికి రావాలి. వాడి భవిష్యత్తు కోసం నేను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అని అంటాడు రాజయ్య. వాళ్ళ మాటలు వింటున్న రవి మధ్యలో కలుగజేసుకొని, నాన్న, నేనింక కాలేజీలో జాయిన్ అవ్వను. నాకు చదవడం ఇష్టం లేదు. నేను ఈ చదువు ఆపేస్తాను. ఆ మాటలు విన్న రాజయ్య కోపంగా, రే రవి, ఏమిట్రా వాగుతున్నావు? 10వ తరగతి వరకు చదివావు కదరా. ఇంకొక 5-6 సంవత్సరాలు కష్టపడి చదివితే మంచి ఉద్యోగం వస్తుంది. మన ఇంటి పరిస్థితులు కూడా మారుతాయి. నా ఒంట్లో ఓపిక, సత్తువ ఉన్నంత వరకే కష్టపడతానురా. నేను కష్టపడినంత వరకు మనకి ఎలాంటి లోటు ఉండదు. కానీ ఆ తరువాత ఈ ఇంటి బాధ్యత తీసుకోవాల్సింది నువ్వే. నువ్విప్పుడు బాగా చదువుకుంటే రేపొద్దున్న మనం ఈ సమాజంలో ధైర్యంగా తిరగొచ్చు. నేను చెప్తున్న మాటలేవి నీకిప్పుడు అర్థం కావులే. గిరీశం, వీడెలాగే మాట్లాడుతాడు గాని, పద మనం ఒక మంచి కాలేజీ చూసి వాణ్ణి చేర్పించేద్దాం. వాడే ఏదోలా చదువుకుంటాడు. అప్పుడు రవి తన తండ్రితో, నువ్వెన్నన్నా చెప్పు నాన్న, నాకు ఈ చదువు అబ్బడం లేదు. చదువు అబ్బకపోవడం ఏమిట్రా? 10వ తరగతి పాస్ అయిన వాడివి పై చదువులు చదవలేవా? నాన్న, ఈ 10వ తరగతి చదవడానికే నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఏమిట్రా ఇబ్బంది? నీ తోటి స్నేహితులు చూడు, నీకన్నా ముందే కాలేజీలో చేరిపోయారు. నువ్వు మాత్రం ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్తున్నావు. లేదు నాన్న, నేను మాత్రం కాలేజీకి వెళ్ళేదే లేదు, చదువుకునేదే లేదు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. అప్పుడు రంగమ్మ, బాబూ, నాన్నకి కోపం తెప్పించకరా, నాన్న మాట విను. లేదమ్మా, నేను కాలేజీకి వెళ్ళను. దయచేసి నన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టకండి అని రవి ఖచ్చితంగా చెప్పడంతో గిరీశం రాజయ్యతో ఇలా అంటాడు. బావా, ఈ రోజుల్లో
పిల్లల్ని చూస్తున్నాం కదా, మొండిగా ఉంటున్నారు. వాళ్ళ మాటే నెగ్గాలనుకుంటున్నారు. వాళ్ళు ఏ అఘాయిత్యం చేసుకున్నా చివరికి మనమే బాధపడాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన రవి చదవనంటున్నాడు కదా, 1 సంవత్సరం టైం ఇవ్వు. ఈలోపు వాడి స్నేహితులు చదవడం చూసి వాడే మారుతాడు. అప్పుడు రంగయ్య, సరే గిరీశం, నువ్వు చెప్పినట్టే వీడికి సంవత్సరం గడువిస్తున్నాను. అప్పటికి వీడు నా మాట వినకపోతే బలవంతంగా వీడిని ఏదొక కాలేజీలో చేర్పించేస్తాను. అంతవరకు ఇంట్లో పనులన్నీ చేస్తాడు. ఆ మరుసటి రోజు రవి బారెడు పొద్దెక్కినా ఇంకా మంచం మీద పడుకొనే ఉంటాడు. అది చూసిన రాజయ్య కోపంగా రవిని లేపుతాడు. రేయ్, పడుకున్నది చాలు, వెళ్ళి ఇంట్లో పనులన్నీ చెయ్యి అని అంటాడు రాజయ్య. అప్పుడు రవి ఇంటి పనులు, బయట పనులన్నీ చేస్తాడు. అలా కాలం గడిచిపోతుంది. కానీ రవిలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు. రాజయ్య రవిని కాలేజ్లో చేర్పిస్తాడు. కానీ రవి కాలేజ్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు. రాజయ్య ఎంత చెప్పినా రవి మాత్రం చదువుకోవడానికి ఇష్టపడడు. ఒకరోజు గిరీశం అతని భార్య రాజయ్య ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన వాళ్ళకి రాజయ్య, రంగమ్మ మర్యాదలు చేస్తారు. అప్పుడు రాజయ్య, ఏంటి గిరీశం, ఏంటి ఇలా వచ్చావు? ఏదైనా విశేషమా? మా చెల్లిని కూడా తీసుకొచ్చావు? మంచి విశేషమే బావా, శుభవార్త. మా రూపాకి మంచి సంబంధం ఖాయమైంది. వచ్చే నెలే పెళ్లి. అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు. ఓ, మంచి వార్తే గిరీశం. పెళ్లికి వారం రోజుల ముందే నేను మీ అక్క ఇంటికి వచ్చేస్తాము. అప్పుడు రంగమ్మ, అదేంట్రా తమ్ముడు, రూపాకి పెళ్ళేంటి? ఈ సంబంధం ఖాయం చేసే ముందు నాకు ఒక్క మాటైనా చెప్పాల్సింది. ఎందుకంటే మా రవికి, రూపాకి పెళ్లి చేద్దామని నేనే నిన్ను అడగాలనుకున్నాను. ఆ మాటలకు గిరీశం భార్య కల్పించుకొని, ఏమీ అనుకోవద్దు వదిన, అబ్బాయి బాగా స్థిరపడ్డాడు, మంచి ఉద్యోగం చేస్తున్నాడు, బాగా సంపాదిస్తున్నాడు కూడా. అలాంటివాడైతే మా అమ్మాయికి ఏ లోటు లేకుండా బాగా చూసుకుంటాడని నమ్మకం. మీ రవి కూడా మంచి అబ్బాయే. కాకపోతే మరి చదువు, ఉద్యోగం, సంపాదన లేదు కదా. అలాంటి వాడికిస్తే మా అమ్మాయి కష్టాల పాలవుతుంది వదిన. అలా అని మీ కుటుంబం అయితే మంచిదే, కానీ మా అమ్మాయి కష్టాలు పడితే మేం చూడలేం వదినా. ఆ మాటలకు రాజయ్య, మీరిద్దరూ మంచి నిర్ణయమే తీసుకున్నారు. చదువు, ఉద్యోగం, సంపాదన లేనివాడిని ఏ పిల్ల చేసుకున్నా కష్టాలు పాలవ్వాల్సిందే. అలా ఏ తల్లిదండ్రులు ఇష్టపడరు. సరే గిరీశం, మీ అక్క మాటలేమీ పట్టించుకోకు. పెళ్లి పనులన్నీ నేను మీ అక్క దగ్గరుండి చూసుకుంటాము అని అంటాడు రాజయ్య. తన తమ్ముడి కూతురు తన ఇంటి కోడలు కాలేకపోతుందని బాధపడుతుంది రంగమ్మ. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.